మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం? ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుంటూ ఎండ్ చేశాం. కలగనేవాడు అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు, అంటే మెలకువ వచ్చినప్పుడు, స్వప్నాస్థితి నుండి బయటకొచ్చినప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తుని సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దారి కరిగించేస్తాడు. ఎలా అయితే మనిషి ఇలా కళ్ళు మూసుకొని స్వప్న జగత్తును సృష్టించడం, మేలుకోగానే అప్రయత్నంగా దాన్ని కరిగించేయడం చేస్తాడో, అది దేవుని యొక్క మౌలిక దర్శాన్ని అనుసరిస్తున్నట్టు. ఎందుకు అంటే దేవుడు కూడా అదే పని చేస్తాడు. అదే విధంగా అదే మనిషి విశ్వ చైతన్య జాగృతిని పొందినప్పుడు, ఏ విధంగా అయితే స్వప్నంలో వచ్చిన తను సృష్టించుకున్న దాన్ని మెలకువ రాగానే కరిగించేస్తాడో, విశ్వ చైతన్య జాగృతిని ఆ మనిషి పొందినప్పుడు బ్రహ్మాండ స్వరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు అంటున్నారు. సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలక అణువుల్ని సంశయుక్తమైన ఏ రూపంలో అయినా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు అని ఆ వ్యక్తి లాహిరి మహాశైలకు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంత వాస్తవమైనది. బాబాజీ ఈ సుందర సౌధాన్ని తమ మనసులో నుంచి సృష్టించారు. దాని పరిమాణువుల్ని తమ సంకల్ప శక్తి చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టు, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు. మనం కూడా ఇంతకుముందు ద సీక్రెట్ సెషన్స్లో చాలా అద్భుతంగా చెప్పుకున్నాము. అన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నాయి, కానీ ఒక ఫ్రీక్వెన్సీలో, ఒక తరంగంలో, ఒక ఎనర్జీ ఫామ్లో ఉంటాయి. సో మనం ఏదైనా మన జీవితంలోకి మనం కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీని ఆ పదార్థం సృష్టిలో ఆల్రెడీ ఉండి ఎనర్జీ ఫామ్లో ఉన్న ఆ పదార్థానికి మనం కనెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఇల్లు కావాలి అని అనుకుంటున్నప్పుడు, ఆ అందమైన ఇల్లు నాకు లభించింది, నేను దానిలో ఉంటున్నాను, ఎంత అందంగా ఉందో అన్న ఫీలింగ్ని మీరు ఎప్పుడైతే పొందారో, అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ విశ్వంలో ఉన్న ఒక అందమైన ఇంటిని టచ్ చేసి అక్కడ ఎనర్జీ ఫామ్లో ఉన్న ఆ ఇంటిని చక్కగా మీ భవిష్యత్తులోకి, మీ ముందుకి తీసుకువస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ వ్యక్తి చెబుతున్నది కూడా అదే. బాబాజీ ఏం చేశారట? ఈ సుందర సౌధ్యాన్ని తన మనస్సులో నుంచే సృష్టించారట. దాని పరమాణువుల్ని తన సంకల్ప శక్తి చేత ఒక చోట సంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టుగా, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు. మన సంకల్పాలు కూడా అంతే కదా. మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత త్వరగా అది మన జీవితంలో మన ముందుకొస్తుంది కదా. సో
ఆశ్చర్యంతో లాహిరి మహాశయులు అవాక్కై ఉండిపోగా, తనకు దారి చూపిస్తున్న ఆయన భవనం వైపు చెయ్యి చూపిస్తూ ఏమన్నాడంటే, అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగదగా మెరుస్తూ ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు. దాని బంగారము, రత్నాలు కష్టపడి గనిలో నుంచి తవ్వినవేమీ కావు. ఇది మానవుడికి ఒక గొప్ప సవాలుగా ఘన రూపంలో దృఢంగా నిలిచి ఉంది. అలౌకిక ఘటన అంటే ఏమిటి? అది ఒక మందలింపు. మానవ జాతి మీద గుప్తమైన అధిక్షేపణ అది అంటారు కదా. సో బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు అని చెప్తున్నారు అతను. చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. మనం బాగా బాగా ఎప్పటికీ మరిచిపోకుండా గుర్తుంచుకోవలసిన విషయం, తనను దైవ సంతానంగా లేదా దైవ రూపంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఇదే కదా మనం మన ప్రీవియస్ సెషన్స్ ఎన్నిట్లోనో చెప్పుకున్న విషయం. ఒక మూల రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి. అదే విధంగా అత్యల్పుడైన మనుష్యుడు సైతం దివ్య శక్తికి ఉత్పాదక స్థానమే అని చెప్తున్నాడు అతను లాహిరి మహాశయులకి. ఎంత అద్భుతమో చూడండి, మనందరికీ ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వాక్యం వింటుంటే. అత్యల్పుడైన మనుష్యుడికి సైతం దివ్య శక్తికి ఉత్పాదక స్థానమే. ఎలా అయితే రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయో, అదే విధంగా అత్యల్పుడైన మనుష్యుడు సైతం దివ్య శక్తికి ఉత్పాదక స్థానమే. సో మనందరిలోనూ ఉంది అటువంటి దివ్య శక్తి. ఆ శక్తిని మనం బయటికి తీయాలి, సాధన ద్వారా బయటికి తీసి దాన్ని ఈ సృష్టి కోసం మనం ఉపయోగించాలి, మొదలు పెట్టాలి. ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్లమేంచి, లాహిరి మహాశయులు చెప్తున్నారు ఇంకా, ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్ల మీదించి నాజూకు పనితనం ఉట్టి పడ్డే పూల పాత్ర అంటే ఫ్లవర్ వాజ్ లాంటిది ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతోంది. మన మా గురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల్ని ఘనీభవం చేసి ఈ సౌధం నిర్మించారు అంటూ చెప్పసాగాడు అతను. ఈ పూల పాత్ర, దీని వజ్రాలు కూడా తాకి చూడు, ఇంద్రియానుభవ పరీక్షలన్నిటికీ నిలబడతాయవి. అంటే భౌతికంగా నిజంగా పట్టుకుని ఫీల్ అవడం, అదంతా కూడా వీ కెన్ ఫీల్ ఇట్ యాజ్ న్యాచురల్ అన్నమాట. అలా సృష్టించారు బాబాజీ. పూల పాత్రను లాహిరి మహాశయులు చెప్తున్నారు ఇంకా, పూల పాత్రను పరీక్షించాను. దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. దగదగ మెరిసే బంగారం గది గోడల్ని చేత్తో తడిమాను నేను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు, నశించినట్టు కూడా అనిపించింది. మహాప్రసాదంలోకి దారి తీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్న కమా కమానుల గుండా, అంటే పెద్ద పెద్ద స్తంభాల గుండా, నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు. ఒక చక్రవర్తి ప్రసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణలు అమర్చి ఉన్నాయి ఆ గదుల్లో. మేము ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దానికి ఉజ్వల వర్ణమేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ
పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాల ముందు మోకరిల్లాను నేను. లాహిరి, నువ్వింకా బంగారు భవనం కోసం కన్న కలల కోరికలతోనే ఆనందిస్తున్నావా అని నా గురుదేవుల కళ్ళు వారి నీలిమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. మేలుకో, నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు గురుదేవులు. నాయనా, లే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించడానికి దీక్ష తీసుకో అన్నారు బాబాజీ. బాబాజీ చెయ్యి చాపారు. ఒక హోమాగ్ని కుండం వెలిసింది. దాని చుట్టూ పండ్లు, పూలు అమరి ఉన్నాయి. జాజ్వలమానమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియ దీక్ష స్వీకరించాను. బ్రహ్మ ముహూర్తంలో క్రతువు పూర్తయింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమనే అనిపించలేదు. అమూల్య నిధులతో, అద్భుత కళాకాండలతో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నిటిలోనూ తిరిగి తరువాత ఉద్యానవనాల్ని సందర్శించాను. దగ్గరిలో నిన్నటి రోజున నేను చూసిన గుహల్ని, రాతిగొట్టు కొండ అంచుల్ని గమనించాను. కానీ అప్పుడవి ఒక మహాసౌధాన్ని, పూల తోటల్ని ఆనుకొని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రసాదంలో మళ్ళీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై ప్రశాంత శిష్యగణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తోంది అంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అదృశ్యమైపోయాయి. నా శరీరము, బాబాజీ రూపము, వారి శిష్యుల రూపాలు అదృశ్యమైన మహాసౌధం స్థానంలో ఎండబడుతున్న రాతి గుహల ద్వారాలకు దగ్గరలోనే కటికి నేల మీద ఉన్నాయి. బంగారు భవనం మాయమైపోతుందని, దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించడానికి మూలకందమైన ఆలోచన రూపంలో లయమైపోయాయి. నన్నిక్కడికి తీసుకువచ్చిన ఆయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించిన నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియలేదు అంటున్నారు లాహిరి మహాశయులు. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆలోచన అనే రూపంలో నుంచి, ఎవరి ఆలోచన రూపం? మహావతార్ బాబాజీ గారి యొక్క ఆలోచన రూపంలో నుంచి పుట్టిన ఆ బంగారు భవనం, ఆ మహాభవనం సృష్టించడం జరిగింది. మళ్ళీ ఎక్కడ లయమైపోయాయి? ఆ పరమాణువులన్నీ సెపరేట్ అయిపోయి అణువులుగా ఆ శక్తి మళ్ళీ ఏ ఆలోచనలో నుంచి పుట్టాయో ఆ ఆలోచనలోనే లయమైపోయాయి. ఇంకా లాహిరి మహాశయులు ఏం చెప్తున్నారంటే, భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరింది అన్నారు బాబాజీ. నేల మీద నుంచి ఒక మట్టి పాత్ర ఎత్తారు. అక్కడ చెయ్యి పెట్టి నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో అన్నారు. ఖాళీగా వెడల్పుగా ఉన్న మట్టి మాత్రను ముట్టుకున్నాను. వెన్న పూసన వేడి వేడి లూచీలు అంటే పూరీల మాదిరి రొట్టెలనమాట. సో కూర, మిఠాయిలు కనిపించాయి. నేనవి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండి ఉండటం గమనించాను.
భోజనం అయిన తరువాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయ చూశాను. మా గురుదేవులు నా ఎదుట ఉన్న పాత్ర వైపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమైంది. దాని బదులు అందులో నీళ్లున్నాయి. దైవ సామ్రాజ్యంలో ఐహికావసరాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసి ఉంటుందని కొంతమంది మత్యామానవులే ఎరుగుదురు అన్నారు బావాజీ. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా భ్రాంతి మూలకమైనందువల్ల దాంట్లో సత్యసారం ఉండదు అన్నారు బాబాజీ. ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా. దైవ సామ్రాజ్యంలో ఐహిక అవసరాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసి ఉంటుంది. కొద్దిమంది అద్భుతమైన మానవులే దీన్ని తెలుసుకుంటారు. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. ఇది కూడా దైవ సామ్రాజ్యమే. కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా భ్రాంతి అంటే మాయా తో నిండిపోయి ఉంటుంది కదా! అందువల్ల దాంట్లో సత్యసారం ఉండదు అంటున్నారు బాబాజీ. లాహిరి మహాశయులు ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రియ గురుదేవా, కిందటి రాత్రి మీరు స్వర్గంలోనూ భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించారు. మాయమైన మహాసౌధాన్ని గురించి జ్ఞాపకాలతో నేను చిరునవ్వు నవ్వాను ఆ మాట అంటూ. నిజంగా మామూలు యోగి ఎవరు అతి మనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహాత్తర మర్మాల అనుభవలబ్ధి కోసం దీక్షా స్వీకారం పొందలేదన్నది నిశ్చయం. దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఆచ్ఛాదన లేని కటిక నేల, ఆకాశము పైకప్పు, అది అది ఆదిమ కాలపు ఆశ్రయమిచ్చే గుహలు. ఇవి నా చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయనిపించింది అంటున్నారు లాహిరి మహాశయులు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆనాటి మధ్యాహ్నం గత జన్మ సాక్షాత్కారాల జ్ఞాపకాలతో పావనమైన నా గొంగడి మీద కూర్చున్నాను. నా గురుదేవులు దగ్గరికి వచ్చి నా తల మీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి అందులో అవిచ్ఛిన్నంగా 7 రోజుల పాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్తరాల్లో ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి అమరసీమల్లోకి చొచ్చుకుంటూ పోయాను. మాయావరణాలన్నీ తొలగిపోయాయి. నా ఆత్మ విస్మాత్ముడి వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది అంటున్నారు. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయి 7 రోజుల పాటు అలాగే ఉండిపోయారట. ఆత్మజ్ఞాన స్తరాల్లో ఒకదాని తరువాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి యొక్క అమరసీమల్లోకి చొచ్చుకుంటూ వెళ్ళిపోయారట. మాయావరణాలన్నీ కూడా ఆయనకి తొలగిపోయాయి. తన ఆత్మ విశ్వాత్ముడి వేదిక మీద సంపూర్ణంగా స్థిరంగా ఉంది అంటున్నారు లాహిరి మహాశయులు. 8వ నాడు నేను నా గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎప్పటికీ తమ దగ్గరనే, తమ పవిత్ర వనభూమిలోనే ఉండనివ్వమని వేడుకున్నాను. నాయనా, ఈ జన్మలో నీ పాత్ర జనబాహుళ్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మల్లో నువ్వు ఏకాంత ధ్యాన సాధన భాగ్యం పొందావు. ఇప్పుడు మానవ ప్రపంచంలో కలిసి మసలాలి అన్నారు బాబాజీ నన్ను ఆలింగన చేసుకుంటూ అని అంటున్నారు లాహిరి మహాశయులు. సో దీని కంటిన్యూషన్ మనం మన
నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న అద్భుత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఆ మిరాకిల్, ఆ అలౌకిక ఘటనను మన మనస్సుల్లో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో శాశ్వతంగా ప్రింట్ చేసేద్దాం. మనలో ఉన్న దివ్య శక్తిని బయటికి తీయడానికి సాధన, సాధన, సాధన అన్నది బాగా గాఢంగా చేస్తూ మనము మొత్తం ఈ సమస్త సృష్టిని ప్రేమ, ప్రేమ, ప్రేమతో నింపేద్దాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.